ముకుందా జ్యువెలరీ బ్లాక్ బస్టర్ చైన్ మేళా ఫ్లాట్ 5.99% మాత్రమే. అంతర్జాతీయ మార్కెట్లో కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితి, డాలర్ మారకం విలువల్లో మార్పుల ప్రభావంతో గత కొన్ని నెలలుగా భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇటీవల వరుసగా పెరిగిన పసిడి ధరలు 2-3 రోజులుగా తగ్గుతుండటంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభిస్తోంది. సోమవారం ఉదయం కూడా దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. కొన్ని నెలల క్రితం అంతర్జాతీయ ఉద్రిక్తతలు, పెట్టుబడిదారులు సేఫ్ హెవెన్గా బంగారాన్ని ఎంచుకోవడం వల్ల పసిడి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఒక దశలో తులం బంగారం ధర 2 లక్షలకు చేరువ కావడం, వెండి ధరలు కూడా భారీగా పెరగడం సామాన్యులకు ఆభరణాల కొనుగోలు భారంగా మారింది. అయితే ఇటీవల గ్లోబల్ మార్కెట్లలో పరిస్థితులు కొంత స్థిరపడడంతో ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు 1.52 లక్షల వద్ద కొనసాగుతుండగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1.39 లక్షల పరిధిలో ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ముంబై, బెంగళూరు, కోల్కతా వంటి ప్రధాన నగరాల్లో కూడా దాదాపు ఇవే ధరలు నమోదవుతున్నాయి. చెన్నై, ఢిల్లీ వంటి నగరాల్లో మాత్రం స్వల్ప తేడాలు కనిపిస్తున్నాయి. వెండి ధరలు కూడా బంగారం బాటలోనే తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర 2.7 లక్షల పరిధిలో కొనసాగుతోంది. హైదరాబాద్ మార్కెట్లో వెండి ధరలు దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే కొద్దిగా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇక బంగారం కొనుగోళ్లపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాద్లో జరిగిన బహిరంగ సభలో ఆయన దేశ ప్రజలు కొంతకాలం బంగారం కొనుగోలు తగ్గించాలని సూచించారు. దేశ విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడం, దిగుమతుల భారం తగ్గించడం, వాణిజ్య లోటును నియంత్రించడం వంటి ఆర్థిక కారణాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం దిగుమతి దేశాల్లో ఒకటి కావడంతో బంగారం దిగుమతులు పెరిగితే విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రజలను పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ధరలు తగ్గుతున్నప్పటికీ అంతర్జాతీయ పరిస్థితులను బట్టి రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరల్లో మళ్లీ హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.